మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ ఏనుగుల వీరాస్వామయ్య గారి గురించి తెలుసుకుందాం. శ్రీ ఏనుగుల వీరాస్వామయ్య పేరు వినగానే తెలుగు వారందరికీ ముందుగా ఆయన రచించిన కాశీ యాత్ర చరిత్ర గుర్తుకొస్తుంది. ఈ గ్రంథం తెలుగులో ప్రచురితమైన తొలి యాత్రా కథనం అనొచ్చు. శ్రీ ఏనుగుల వీరాస్వామయ్య కాశీ గయా యాత్రల కోసం 1830 మే 18న చెన్నై నుండి రాత్రి 9 గంటలకు బయలుదేరి 15 నెలల 15 రోజుల 10 నిమిషాల తర్వాత అంటే 1831 సెప్టెంబర్ 3 సాయంత్రం 5 గంటలకు తిరిగి చెన్నై చేరినట్లు తెలుస్తోంది. ఈ యాత్రల్లో తన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, దాసదాసీ జనం లాంటి పరివారం తదితరులందరూ కలిసి సుమారు 100 మందితో ఆయన చెన్నై నుండి కాశీకి బయలుదేరారు. ఈ యాత్రలో ముందుగా చెన్నై నుండి తిరుపతి చేరి అక్కడి నుండి కడప, కర్నూలు, హైదరాబాద్, నాగ్పూర్, ప్రయాగల మీదుగా వారణాసి చేరారు. అనంతరం తిరుగు ప్రయాణంలో కాశీ నుండి బీహార్ రాష్ట్రంలో ఉన్న పాట్నా, గయా సందర్శించారు. గయా క్షేత్రంలో పితృపిండ కార్యక్రమాలు నిర్వహించుకుని కలకత్తా మీదుగా భువనేశ్వర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నెల్లూరు మీదుగా చెన్నై చేరారు. ఈ సంపూర్ణ తీర్థయాత్రకి ఆ రోజుల్లో ఆయనకు 15 నెలలు అంటే ఏడాది పైన 3 నెలల సమయం పట్టినట్టు నేడు మనం 15 గంటల్లో అన్ని పనులు అక్కడ జరపాల్సిన పూజాధికాలు కూడా పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తున్నాం. దూర ప్రయాణాలు చేయాలంటే చాలా కష్టమైన రోజులవి. ఆ రోజుల్లో రైళ్లు లేవు, బస్సులు బొత్తిగా లేవు, సరి అయిన రోడ్లు కూడా అంతంత మాత్రమే. ఎక్కువగా అడవుల గుండా నదులు, వాగులు దాటుకుని ప్రయాణించాల్సి వచ్చేది. ఆనాటి ప్రయాణాల్లో పల్లకీలు, వాటిని మోసే బోయిలతో కాలినడకన ఎక్కువ యాత్రలు ఉండేవి. దారిలో క్రూర జంతువుల దాడి, దోపిడీదారుల భయం ఉండేది. దీనికి తోడు పరివారంలోని అందరి బాగోగులు, వారి ఆరోగ్యం, మందులు, ఇతర అవసరాలు, వారి అలకలు గట్రా చూసుకుంటూ తన యాత్ర కొనసాగించినట్టు శ్రీ వీరాస్వామి గారి కాశీ యాత్ర చరిత్ర వల్ల మనకు తెలుస్తోంది. శ్రీ వీరాస్వామయ్య కాశీ వెళుతుంటే ఆయన దగ్గర స్నేహితుడైన కోమలేశ్వరపురం శ్రీనివాస్ పిల్లై ఆ కాశీ యాత్రకు సంబంధించిన విశేషాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా రాసి పంపాల్సిందిగా కోరాడు. ఆ రోజుల్లో కాశీకి వెళ్లటం అంటే ఆషామాషి విషయం కాదు కదా. కాశీకి వెళ్లిన వాళ్లు కాటికి వెళ్లినట్లేనన్నది నానుడి. ఆ మాదిరిగా తన స్నేహితుడికిచ్చిన మాట ప్రకారం శ్రీ వీరాస్వామి తన పర్యటన విశేషాలన్నీ ఆయా ప్రాంతాల సంగతులతో ఉత్తరాలు రాశారు. అలా రాసిన లేఖల సారాంశం ద్వారా నేడు మనకి ఆనాటి కాశీయాత్ర విశేషాలు తెలుస్తున్నాయి. ఆ దరిమిలా శ్రీ వీరాస్వామయ్య గారు కాలం చేశాక శ్రీ శ్రీనివాస్ పిల్లై వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర పేరిట తొలి సంకలనాన్ని 1838 ప్రాంతంలో ప్రచురించారు. ఈ గ్రంథం తిరిగి 1869లో ద్వితీయ ముద్రణగా ప్రచురితమైంది. 1941 ప్రాంతంలో ప్రముఖ కవి, పరిశోధకులు శ్రీ దిగవల్లి వెంకట శివరావు సంపాదకత్వంలో ఈ గ్రంథాన్ని కొంతమేర సంస్కరించి, పరిశోధించి సమగ్రంగా విజయవాడ నుంచి ప్రచురించారు. కాగా 1992లో శ్రీ ముక్తేవి లక్ష్మణరావు గారి సంపాదకత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సౌజన్యంతో సులభ శైలిలో ప్రచురించారు. శ్రీ ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర గ్రంథం వల్ల 19వ శతాబ్దం నాటి కాలమాన పరిస్థితులు, పరిపాలనా విశేషాలు, ప్రజల జీవన శైలి మరియు ఇతర విశేషాలు క్షుణ్ణంగా తెలుసుకోగలిగే అవకాశం ఈ తరానికి లభిస్తుంది. ఇందుకోసం తెలుగులో ఈ మాదిరి సవివర యాత్రా కథనమంటూ మరో గ్రంథం అందుబాటులో లేదన్నది వాస్తవం అని సాహితీ చరిత్రకారుల అభిప్రాయం. తెలుగులో యాత్రా కథనాలు, ట్రావెలోగ్ రచనలకు శ్రీ వీరాస్వామి ఆద్యుడు అని అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదని సాహితీవేత్తల అభిప్రాయం. వీరాస్వామి గారి ఈ కాశీయాత్ర చరిత్ర మరాఠీ, తమిళ భాషల్లోకి ఆ రోజుల్లోనే అనువదించారు. శ్రీ వీరాస్వామి గారు తన కాశీయాత్ర చేపట్టే ముందు చెన్నైలోని తమ అధికారుల నుంచి కొన్ని పరిచయ పత్రాలు తీసుకువెళ్లారు. దానివల్ల తమ యాత్రలో ఆనాటి సంస్థానాధీశుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తమ యాత్ర సుఖంగా సాగిందని వివరించారు. తమ యాత్ర పొడుగుతా స్థానిక అధికారులు ఎంతగానో సహకరించారని పేర్కొన్నారు. ఈ యాత్రలో శ్రీ వీరాస్వామయ్య హైదరాబాద్ గుండా ప్రయాణించేటప్పుడు నాటి నిజాం ప్రభువుల పాలన, ప్రజల స్థితిగతులు, సామాజిక వాతావరణం ఎలా ఉందో చక్కగా వివరించారు. 1930 జూన్ 29 రాత్రికి హైదరాబాద్ చేరి జూలై 19 దాకా హైదరాబాద్లోని బేగం బజార్, ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఇంగ్లీషు వారి దండు ఉండే బస్తీకి సమీపంగానున్న కాకాగూడ అనే బొమ్మదేవరు నాగన్న తోట చావిళ్లో నుంటినని శ్రీ వీరాస్వామయ్య తన యాత్రా కథనంలో పేర్కొన్నారు. నాటి మూసీ నది గురించి చూడండి ఆయన మాటల్లో ఏమంటారో. ఈ షహరు గోడకు చేరినట్టుగా మూసీ అని అక్కడ వారి చేత చెప్పబడుతున్న ముచుకుంద నది పారుతున్నది. ఆ నది వాడవల్ల వద్ద కృష్ణలో కలియచున్నది. అది గొప్ప నది.
పోయిన సంవత్సరం నదీ ప్రవాహం ఎక్కువగా వచ్చి ఢిల్లీ దర్వాజా యొద్ద ఇంగ్లీషు వారు కట్టిన వారధిని పగలగొట్టి ఆ షహర్లో అన్ని వీధులను, బేగం బజార్లో కొన్ని వీధులను ముంచివేసిపోయినది. చోట ఆరెంజ్ పండ్లు విస్తరించి కలవు. సకల విధములైన పండ్లున్నను అరటి పండ్లు తప్ప మంచివిగానే దొరుకును. అయితే అతి ప్రియము. చెన్నై పట్టణము కంటే 3 ఇంతలు వెల ఇవ్వవలసి ఉన్నది. కూరగాయలు ఆ ప్రకారమే పియములైనా మా రుచికరంగానున్నవి. ఇలా ఆనాటి హైదరాబాద్ షహర్ గురించి ఎంతో వివరంగా తన యాత్రా చరిత్రలో ఆయన తెలియజేశారు. ఇలా తాను ప్రయాణిస్తున్న మార్గంలో ఎంతో సూక్ష్మంగా ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటూ నాగ్పూర్ మీదుగా ప్రయాగ, ఆ తర్వాత గంగానదిలో పడవ ప్రయాణం చేసి కాశీ మహాపట్టణాన్ని అక్టోబర్ 27న చేరారు. కాశీలో కేదార్ ఘాట్లో 2 అంతస్తుల గల భవనంలో గంగానది ఒడ్డున బస చేశారు. కాశీలో డిసెంబర్ 16 దాకా ఉండి డిసెంబర్ 17న గంగానదిలో పెద్ద నౌకలో పాట్నా, ఆ దరిమిలా గయా తీర్థం వెళ్లి గయలో పితృకర్మలు నిర్వహించి కలకత్తా, భువనేశ్వర్ల మీదుగా చెన్నై చేరానని ఆయా ప్రాంత విశేషాలన్నింటినీ పూసగుచ్చినట్టు శ్రీ వీరాస్వామయ్య తెలియజేశారు. తనలాగే ఎందరికో కాశీయాత్ర పుణ్యం దక్కాలని ఆశించే వారందరికీ కాశీ గంగా జలాలు ఇచ్చి తరింపజేయాలని తిరుగు ప్రయాణంలో శ్రీ వీరాస్వామి తన వెంట సుమారు 40 బిందెలతో గంగా జలాన్ని చెన్నైకి ఎంతో శ్రమకూర్చి తీసుకొచ్చానని రాశారు. ఏ కారణంగానైనా ఈ బిందెల్లోని నీరు చెన్నై చేరకుండానే ఒలిగిపోతే ఏమోనన్నట్లు మరో 8 బిందెలు అదనంగా తనతో పాటు తీసుకువచ్చి ఆనాటి స్థానికులకెందరికో అందజేశారు. శ్రీ వీరాస్వామి అనాయాసంగా శాలివాహన శకం 1760 అగు తుర్ముకి సంవత్సర భాద్రపద బహుళ పక్షాష్టమి సోమవారం నాడు ఉదయాన స్థూలదేహం వదిలి లింగదేహంతో పునరావృతి రహిత శాశ్వత బ్రహ్మలోక నివాసం పొందారని కాశీయాత్ర చరిత్రను తెలుగులో 1838లో ప్రచురిస్తూ శ్రీ శ్రీనివాస్ పిల్లై ఈ గ్రంథం ముందుమాటలో రాశారు. అలాగే శ్రీ శ్రీనివాస్ పిల్లై శ్రీ వీరాస్వామి గారి గురించి అనేక ఆసక్తికర వ్యక్తిగత విషయాలను కూడా క్లుప్తంగా తెలియజేశారు. వీరాస్వామి గారి గురించి తెలుసుకోవాలనుకునే వారికి వీరి పీఠికే ఆధారం కావటం విశేషం. శ్రీ ఏనుగుల వీరాసామయ్య 1780లో మద్రాసు ప్రాంతంలో జన్మించారు. తండ్రి శ్రీ సామయ్య మంత్రి. 9 సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించడంతో ఎన్నో కష్టాలు పడి వీధిబడిలో చదువుకొని 12 ఏళ్ల వయసులోనే ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడం నేర్చినాడని శ్రీ శ్రీనివాస్ పిల్లై తన పీఠికలో పేర్కొన్నారు. ముందుగా ఆనాటి బోర్డ్ ఆఫ్ ట్రేడ్లో వాలంటీర్ ఉద్యోగంలో చేరాడు. ఆ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని వాలంటీర్గా ఉద్యోగంలో చేరి ఆ తర్వాత పై పదవులకు ఎదగగలిగేవారు. ఆ తర్వాత శ్రీ వీరాస్వామి తిరువన్వేలి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఇంటర్ప్రిటర్ ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా బోర్డ్ ఆఫ్ ట్రేడ్లో అకౌంటెంట్గా పదోన్నతి పొందారు. శ్రీ వీరాసామయ్య సంస్కృతం, జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం, పురాణ ఇతిహాసాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఏ విషయాన్నైనా అనర్గళంగా మాట్లాడేవారని ప్రతీతి. ఆ తర్వాత వీరాస్వామి ప్రతిభకు గుర్తింపుగా మద్రాస్ హైకోర్టులో హెడ్ ఇంటర్ప్రిటర్గా పదోన్నతి లభించింది. హెడ్ ఇంటర్ప్రిటర్ అంటే ఆ రోజుల్లో గొప్ప ఉద్యోగంగా గుర్తించేవారు. స్థానిక ధర్మ సంప్రదాయాలను, ఆచారాలను పాశ్చాత్య చట్టాలతో సమన్వయపరుస్తూ విచారణ జరపడానికి బ్రిటిష్ న్యాయాధికారులకు ఇంటర్ప్రిటర్స్ సహకరించేవారు. ఆయన దానగుణం, నిజాయితీల గురించి వివరిస్తూ 19వ శతాబ్దపు ఉత్తరార్ధంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. ప్రజలు ఆకలి తీర్చేందుకై గంజిదొడ్లు, ఆహార సహాయ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ఒక తపస్విలా ఈ గంజిదొడ్ల దగ్గర కూర్చొని శ్రీ వీరాస్వామి ఎందరికో సహాయం చేశారని నాటి ఆంగ్లేయ ప్రభువుల ప్రశంసలు ఆయన అందుకున్నాడు. వీరాస్వామి గొప్ప నిజాయితీపరుడుగా, సత్యశీలి, పరోపకారి, ప్రజల మేలు కోసం కష్టించి పనిచేసే నమ్మకస్తుడైన వాడుగా ఆనాటి ఆంగ్లేయ ప్రభువుల మన్ననలు శ్రీ వీరాస్వామి అందుకున్నారు. ఇంతటి గౌరవం పొందిన తెలుగువారు ఆనాటి అధికార వర్గంలో అరుదుగా ఉన్నారని శ్రీ శ్రీనివాస పిల్లై పీఠిక ద్వారా మనకు తెలుస్తోంది. అది బ్రిటిష్ ప్రభు లార్డ్ మెకాలే కంటే ముందునాటి కాలం. ఆనాడు విశ్వవిద్యాలయాలు లేవు, కళాశాలలు కూడా అరకొర స్థాయిలో ఉన్నాయి. మరి అలాంటి రోజుల్లో హిందూ లిటరరీ సొసైటీని శ్రీ వీరాస్వామి స్థాపించి విద్యా వ్యాప్తికి కృషి చేశారు. అనంతరం ఈ సొసైటీ మద్రాసు విశ్వవిద్యాలయ స్థాపనకు పునాది వేసిందని చరిత్రకారుల అభిప్రాయం. శ్రీ వీరాసామయ్య గొప్ప దానగుణం గలవాడని కీర్తి గడించాడు. ఎన్నో దేవాలయాలకు ఉదారంగా సహాయం అందించాడని ప్రతీతి. 19వ శతాబ్దపు సమాజ స్థితిగతులు, ఆచార్య వ్యవహారాలు, పరిపాలనా పద్ధతులు ఇత్యాది విషయాలు పరిశోధకులకు అనువుగా వివరంగా రాసి అందించిన శ్రీ ఏనుగుల వారు కాశీయాత్ర చరిత్రను ఇంగ్లీష్లో అనువదించే ప్రయత్నం చేసినా అది ఆయన పూర్తి చేయకుండానే తుదిశ్వాస విడిచారు. సమాచార వ్యవస్థ సంపూర్ణంగా లేని ఆ రోజుల్లో నాటి కాలమాన పరిస్థితులపై చక్కని అవగాహన కలిగించే రీతిలో చరిత్ర పరిశోధకులకు ఎంతగానో తగిన సమాచారం అందించేలా శ్రీ ఏనుగుల వారు చేసిన ఈ ప్రయత్నం నేటికి తలమానికమే. చరితార్థులైన తెలుగు పెద్దగా ఈ తరం వారికి శ్రీ వీరాసామయ్య ప్రాతస్మరణీయులు.